హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అని చూద్దాం. అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ అదర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి మా దగ్గర, క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ లాంటివి. అవి కూడా మీరు వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి అవి కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ కార్డ్ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే, ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్. మీ పర్సన్ ఇక్కడ తన పాస్ట్ని మర్చిపోవడానికి చూస్తున్నారు. తన పాస్ట్ని ఎప్పుడైతే తను మర్చిపోయి తనను తాను క్షమించుకుంటారో అప్పుడే మీ దగ్గరికి కంప్లీట్గా రాగలరు, హార్ట్ఫుల్గా మీతో మాట్లాడగలరు. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ జరగాలి అని అంటే ముందు తన పాస్ట్ మర్చిపోవాలి. ప్రజెంట్ ఏ ఎనర్జీస్లో ఉన్నారని అంటే ఈ పాస్ట్ రిలేషన్కి రిలేటెడ్ ఎనర్జీస్లోనే ఉన్నారు ఇంకా. అండ్ ఫైనాన్షియల్లీ చాలా వీక్ ఉన్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్కి. సో అవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాతే మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. సో ఈ కమిట్మెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తాను అని అంటున్నారు. ఓకే. ఎప్పుడు అని అంటే తనకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ తీరిపోయిన తర్వాత, అంటే లోన్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఉన్నాయి, అండ్ హౌస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవో కూడా ఉన్నాయి. అవన్నీ క్లియర్ అయిన తర్వాత మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఈ టాక్సిక్ రిలేషన్, తన లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ తన లైఫ్లో నుండి కంప్లీట్లీ కట్ అయిపోయిన తర్వాత మీతో రిలేషన్లో కంటిన్యూ అవ్వాలి. అండ్ మిమ్మల్ని ఒక ఫ్యూచర్ స్పౌస్గా చూస్తున్నారు, అండ్ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఓకే. మీరేమనుకుంటున్నారంటే మీరు ఇదొక హోప్లెస్ రిలేషన్ అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారేమో, మేబీ విత్ అదర్ రిలేషన్లో ఉన్నారేమో, అదర్ పర్సన్తో ఉన్నారేమో అని మీరు అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ మీకు చెప్పేది ఏంటంటే ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు, బట్ మీరు మూవ్ ఆన్ అయ్యారేమో అన్న ఉద్దేశంలో కూడా మీ పర్సన్ ఉన్నారు. ఓకే. సో చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ యాబ్సెన్స్లో. కొంతమందికి కమ్యూనికేషన్ కూడా లేదు, కొంతమందికి నో రీయూనియన్. చాలా కాలం అయిపోయింది సెపరేషన్లో, బట్ ఇప్పుడు రీయూనియన్ ఛాన్సెస్ కూడా 100% కనిపిస్తున్నాయి విదిన్ 3 months. ఓకే. ఈ టైం లైన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అందరికీ ఒకేలా జరగదు. 3 months లోపల అన్నానని అందరికీ అలా జరగదు. బట్ జెన్యూన్ రిలేషన్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళకి తప్పకుండా రీయూనియన్ త్వరలో అవుతుంది. అండ్ ఈగో ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్కి. ఆ ఈగో ఇష్యూస్ అన్నీ కూడా పక్కన పెట్టి మీ కనెక్షన్ని ఒక జెన్యూన్ కనెక్షన్గా ముందుకు తీసుకెళ్ళాలి అని చూస్తున్నారు మీ పర్సన్. అండ్ కొన్ని విషయాలు మీతో కాల్ చేసి డిస్కస్ చేయాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. కొన్ని సీక్రెట్స్ చెప్పాలి, రివీల్ చేయాలి, ఆ ట్రూత్ రివీల్ చేయాలి. అండ్ క్లియర్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ నుండి. సో చాలా విషయాలు అయితే డిస్కస్ చేస్తారు మీతో. సో ఆ డిస్కషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ రిలేషన్ ఒక నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు తనకి ఇంకా స్పేస్ కావాలి అని అంటున్నారు. ఎందుకు అని అంటే కొంతమంది మ్యారేజ్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సెటిల్ అవ్వకుండా సెపరేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు అన్ని విషయాలు చెప్పలేదు మీ పర్సన్ ఇప్పటి వరకు, బిఫోర్ సెపరేషన్ కూడా. సో ఆ విషయాలన్నీ చెప్పాలి. చాలా హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ జరిగితే కానీ మీ రిలేషన్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ లేవు అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే. సో ఇప్పుడు రన్నర్ లాగానో చేజర్ లాగానో ఉండాలి మీ వెనక అనేది లేదు మీ పర్సన్కి. మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు, ఒక సోల్మేట్ కనెక్షన్ మీది. ఓకే. డిటాచ్మెంట్, చాలా
ట్రై చేస్తున్నారు తన పాస్ట్ని తను మర్చిపోవడానికి. ఓకే, వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నా కూడా తనకి తన లైఫ్లో జరిగిన బిట్రేయల్ గుర్తొస్తుంది. థర్డ్ పార్టీ ఆర్ సమ్ అదర్ పర్సన్ ఎవరో తనని దారుణంగా చీట్ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో అది ఎంత బిజీగా ఉన్నా కూడా అవే థాట్స్ ఇంకా మైండ్లో వస్తున్నాయి. సో చాలా ట్రై చేస్తున్నారు ఆ డిటాచ్మెంట్, ఆ పర్సన్ ఆర్ ఆ మెమరీస్ నుంచి కంప్లీట్లీ బయటపడడానికి చాలా ట్రై చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీ ప్లేస్లో తనుంటే ఎలా ఉంటుంది అండ్ తన ప్లేస్లో మీరుంటే ఎలా రియాక్ట్ అవుతారు అలా కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో మీరు చేసింది చాలా ఒక గొప్ప విషయం అనమాట. అంటే ఇన్ని రోజుల తర్వాత కూడా మీరు తన్ని మీ పర్సన్ని కనీసం వదిలేయకుండా, కనీసం ఒక బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా, అసలు కోపం అనేది తెచ్చుకోకుండా, తన పొజిషన్ ఏంటో తన సిచ్యువేషన్ ఏంటో అన్నీ అర్థం చేసుకుని మీరు ఇంకా ఈ రిలేషన్ని కావాలి అని అనుకుంటున్నారు. ఓకే, సో ఈ రిలేషన్, ఈ థర్డ్ పార్టీ రిలేషన్ ఏదైతే ఉందో మీకు మధ్య మీ పర్సన్ అండ్ దట్ థర్డ్ పార్టీ, ఆ రిలేషన్ మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీకి ఒక ఫ్యామిలీ రిలేషన్ అయి ఉండొచ్చు, లేదా కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అందుకే మీరు కాంప్రమైజ్ అయ్యారు, లేకపోతే మీరు కూడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. మీకంటే ముందు నుండి ఉన్న రిలేషన్ అది. బట్ అందుకే ఆ రిలేషన్ కొంతమంది విషయంలో మ్యారేజ్ వరకు వెళ్ళిన తర్వాత బ్రేక్ అయింది, అండ్ కొంతమంది విషయంలో మ్యారేజ్ వరకు వెళ్లకుండానే బ్రేక్ అయింది. ఓకే, సో మీకంటే ముందు నుండే వాళ్ళు రిలేషన్లో ఉన్నారు, తర్వాత మీరు పరిచయం అయ్యారు మీ పర్సన్కి. సో అందుకే మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, మీ పర్సన్ కూడా చాలా జెన్యూన్ పర్సన్, మీ వాల్యూస్ ఏంటో తెలుసుకున్నారు, అండ్ దట్ టాక్సిక్ రిలేషన్ నుంచి కంప్లీట్లీ బయటపడాలని చాలా ట్రై చేస్తున్నారు. ఓకే, కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పర్సన్. అండ్ ది కెమిస్ట్రీ కార్డ్ మీరే చదువుకోండి. అండ్ థర్డ్ పార్టీ, మీ ఇద్దరి మధ్య వచ్చిన అసలు ప్రాబ్లం ఏంటి అని అంటే థర్డ్ పార్టీ. మీరు సెపరేషన్లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే థర్డ్ పార్టీ. మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే థర్డ్ పార్టీ. ఓకే, సో ఇప్పటికీ కూడా మీ పర్సన్ మీకు కమిట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే మీ హ్యాపీనెస్ మొత్తం థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయింది, థర్డ్ పార్టీ డెసిషన్ మీద డిపెండ్ అయింది. థర్డ్ పార్టీ ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్లో నుండి కంప్లీట్గా డిస్కనెక్ట్ అవుతారో అప్పుడు ఆ రోజు నుంచి మీ రిలేషన్ ఒక రైట్ ట్రాక్ పైకి వెళ్తుంది. ఓకే, సో మీ పర్సన్ చూస్తున్నది కూడా అదే. ఓకే, సో అందుకే ఆ కనెక్షన్స్ కట్ చేసుకుని మీతో మీ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీ పర్సనే చూసుకోవాలి, మీ రెస్పాన్సిబిలిటీ మీ పర్సన్దే అన్నట్టుగా ఉండాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, ఒక జెన్యూన్ పర్సన్. ఓకే, కొన్ని కార్డ్స్ నేను చదవట్లేదండి, అవి మీరే చదువుకోండి. ఓకే, అండ్ సోల్ కాంట్రాక్ట్ మీది అండ్ మీ పర్సన్ది సోల్ కాంట్రాక్ట్. 2 of Cups కనెక్షన్, 2 of Cups ఎనర్జీ. ఓకే, మీ పర్సన్ ఈ కనెక్షన్లో నేర్చుకున్న లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెసన్స్ మర్చిపోలేకపోతున్నారు. ఇంకా ఆ మెమరీస్ ఎప్పుడైతే కంప్లీట్గా పోతాయో తన మైండ్లో నుండి అప్పుడే నెక్స్ట్ సెకండ్ రిలేషన్ అంటే మీ రిలేషన్లోకి కొంచెం డీప్గా వెళ్ళగలరు. లేదు అంటే ఈ రిలేషన్కి పెద్దగా ఫౌండేషన్ అనేది ఉండదు. ఓకే, సో మీ పర్సన్ ఆలోచించేది కూడా అదే. మీ పర్సన్కి మీ ఇద్దరిది ఒక లైఫ్ లాంగ్ ఉండాల్సిన రిలేషన్, మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు కాబట్టి ఒక క్లీన్ స్లేట్ లాగా మీ ముందుకి రావాలని చూస్తున్నారు, మీతో కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు. ఓకే,
ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో. కొన్ని థాట్స్ ఏంటంటే మీ కనెక్షన్ కోసం మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, మీ రిలేటివ్స్ ఏమనుకుంటారో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో, ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇంకా అన్నెసరీ థింగ్స్ అన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు. ఓకే, మిస్డ్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఎప్పుడైతే తన అవసరం మీకుందో అప్పుడు తను మీ లైఫ్లో లేరు. బట్ ఎప్పుడైతే మీరు డిటాచ్డ్గా ఫీల్ అవుతున్నారో, అంటే మీ లైఫ్ ఏదో మీరు చూసుకుంటున్నారు, మీ కెరీర్ పైన మీరు ఫోకస్ పెడుతున్నారో, అప్పుడు మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు. ఓకే, సో కొంతమంది విషయంలో ఇది కొంతమంది మూవ్ ఆన్ అయిపోయారు ఆల్రెడీ. బట్ కొంతమంది మాత్రమే ఇంకా పాస్ట్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. తను యాక్ట్ చేయాల్సిన టైంలో తను యాక్ట్ చేయలేదు. తను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన టైంలో తను రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా యాక్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నారు, ఫీలింగ్ గిల్టీ. మీకు కలిగించిన బాధకి, ఆ పెయిన్, ఆ లాస్, వాటి కోసం ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నారు. మీ పర్సన్ని కంప్లీట్గా అర్థం చేసుకోమని అనుకుంటున్నారు. అర్థం చేసుకుంటే బాగుండేది అని అనుకుంటున్నారు. డే డ్రీమింగ్, ఇవి మీ ఎనర్జీస్. ఓకే, మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయట్లేదేమో, అసలు ఇప్పటి వరకు కమ్యూనికేషన్ కూడా స్టార్ట్ అవ్వలేదు అని మీరు అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ 24 hours మీ పర్సన్ మైండ్లో ఉండేది మీరే. సో నో డౌట్ అండి, రీయూనియన్ త్వరలోనే అవుతుంది. న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మీ పర్సన్ త్వరలో, అది కూడా మీతో. ఓకే, ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్. న్యూ చాప్టర్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ అంటే ఇక్కడ ఏంటంటే మూవ్ ఆన్ అయిపోయేది థర్డ్ పార్టీ నుండి, మీ నుండి కాదు. ఓకే, సో థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అయ్యి మీతో న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తారు. ఓకే అండి, రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.